చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. రాష్ట్రంలో దేశంలో నిర్మాణాలు జరిగితే అభివృద్ధి అని చెప్పి మాట్లాడుకుంటాం, కానీ రామగుండంలో మాత్రం కూల్చివేతలే అభివృద్ధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత 5 రోజుల కిందట ఇక్కడ సిరిశెట్టి మల్లేష్ అన్న షాపుని అకారణంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టని బేఖాతరు చేస్తూ ఇవాళ అన్యాయంగా వారి షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినటువంటి ఘటన. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడితే రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ప్రజల జీవితాలతోటి వాళ్ళ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, వెంటనే ఈ షాపుని నిర్మాణం చేసి ఇవ్వాలి, ఈ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. ఇదొక్కటే కాదు, గత 2 ఏళ్లకెళ్ళి ఇవాళ అనేక కూల్చివేతలకి కారణమై దాదాపుగా ఇవాళ 2000 కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలా? ఇవాళ 2 ఏళ్లకు విజయోత్సవ సభ పెట్టుకొని బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులు చెప్పడానికి నిజంగా నీకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడి వారి జీవనాధారం కోల్పోయి ఇవాళ రోడ్డు మీద పడితే నువ్వేమో వారి బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులతోటి ఇవాళ సభలు పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రజలు క్షమించరు, ఇవాళ చరిత్ర క్షమించరు నిన్ను. ఎందుకంటే గతంలో ఓటమి పాలై 2-3 సార్లు వాళ్ళ ప్రజల ముందుకి 2023లో వచ్చి మొసలి కన్నీరు నువ్వు నీ భార్య నీ కుటుంబం ఏడిస్తే కదా ప్రజలు ఇవాళ ఓట్లేసి గెలిపించింది. 5 ఏళ్ళు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయమని అవకాశం ఇస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద వేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇవాళ నువ్వు అనుకుంటా ఉన్నావు 5 ఏళ్ళు నన్ను ఏం చేయరు ఎవరని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే ఇప్పటి నుంచి వెంట పడతాం ఖచ్చితంగా. ఇవాళ నీ ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి చేస్తాము. నువ్వేదైతే పొక్లైన్ ఇక్కడ షాపుల మీద పెడతా ఉన్నామో అదే జేసీపీ తెచ్చి నీ ఇంటికి కూడా పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఆకుల మల్లేష్ అన్న షాపుని నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 5 రోజుల నుంచి కుటుంబానికి అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈ కుటుంబం ఆదర్శం ఈ ప్రాంతానికి. ఏమైంది? గోదావరి కని చైతన్యాల గడ్డ, చైతన్యాలకి నిలయం. ఇక్కడ ఏ ఉద్యమమైనా గోదావరి కని నుంచి ప్రారంభం అవుతుంది. మీకెంత నష్టం జరిగినా మీ బతుకులు రోడ్ల మీద పడ్డ ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి నేను అందరినీ బాధితులందరినీ కోరుతా ఉన్నా, మీరు రండి, మీ తరఫున మేము మాట్లాడతాం, మీకోసం కొట్లాడతాం, మీకు న్యాయం జరిగే వరకు మేము వెంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.